శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద. ఓం నమో శ్రీ గోవిందరాజాయ నమో నమః. పంచమే దివసే చాద్యం యాణమాందోళికాభవత్ హరేరమృత సంధాయి మోహిని వేషధారిణః. బ్రహ్మోత్సవాలలో 5వ నాటి ఉదయం ఆపన్నివారక శ్రీ గోవిందరాజస్వాముల వారు మోహినీ స్వరూపంలో ఉత్సవానికి విచ్చేసేటటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అని ఈ విశేషాన్ని భవిష్యోత్తర పురాణం చక్కగా వివరించి ఉన్నది. ఈనాటి ఉత్సవంలో ప్రత్యేక వాహనం అంటూ ఉండదు. ఎందుకు అంటే ఆందోళిక అంటే పల్లకి మాత్రం ఉంటుంది. అదిగో చక్కనైనటువంటి స్వామివారిని మనం దర్శిస్తూ ఉన్నాం. పల్లకీ సేవలో ఉత్సవమకుటమైనటువంటి జగన్మోహిని అవతారము అంటేనే ఎంతో హృదయరంజకమైనటువంటి అవతారం. ఎలాంటి వారినైనా సరే కట్టిపడేసేటటువంటి ఒక స్వరూపం జగన్మోహిని అవతారం. జన్మకర్మ చ మే దివ్యమేహం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున అని గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని దివ్య సందేశంలో మనం ఆంతర్యాన్ని గమనించినట్లయితే భగవంతుని జన్మకర్మలు దివ్యాలు, మానవుల జన్మకర్మలు ప్రారబ్ధకర్మ ప్రాప్తాలు. కనుక భగవంతుని జన్మకర్మల రహస్యాన్ని తాత్వికంగా గ్రహించి భావించి అనుభూతికి తెచ్చుకొని ఆనందించే వాళ్లకు పునర్జన్మ ఉండదు. వాళ్ళు ఆ భగవంతున్నే చేరుతారు, ఆయనలోనే లీనమవుతారు. మరి పరమాత్మ యొక్క దివ్యానుభూతిని కలగచేసేటటువంటి హృదయరంజకమైనటువంటి ఉత్సవం ఏంటి అంటే బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవము అంటే కేవలం బ్రహ్మ యొక్క చేతుల మీదుగా నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఉత్సవం అని కాదు. బ్రహ్మోత్సవము అంటే తలమానికమైనటువంటి అంశము. ఉత్సవాలలో తలమానికమైనటువంటి ఉత్సవము అని అర్థము. బ్రహ్మ అంటే జ్యేష్ఠము, శ్రేష్టము, ఉన్నతము, ఉత్కృష్టము అనే శబ్దాలతో వెలుగుతూ ఉన్నటువంటి ఒక సాహిత్యము. కాబట్టి బ్రహ్మోత్సవము అంటే ఉత్సవాలలో అలాంటి స్థాయిలో నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఒక వైశిష్ట్యాన్నే బ్రహ్మోత్సవం అంటారు. శ్రీ గోవిందరాజస్వాముల వారు చక్కగా దివ్య మనోహరుడై నేటి పల్లకీ ఉత్సవ సేవలో అనగా జగన్మోహిని రూపాన స్వామివారు కదలి వస్తూ ఉంటే లోకనాయకుడైనటువంటి పరమాత్మ ఎన్ని రకాలుగా అవగతమవుతూ ఉంటాడు అంటే అనేక రూపాలతో ఉన్నటువంటి ఒక్క దేవుడు, అనేక రూపాలతో అనేక లీలలతో అనేక విధాలుగా దర్శనమిస్తూ ఉన్నటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఎప్పుడు ఏ అవతారం గావించాలో, ఎప్పుడు ఏ రూపాన్ని ధరించాలో, ఎప్పుడెప్పుడు భక్తులను ఏ విధంగా అనుగ్రహించాలో పరమాత్మకు గొప్పగా విశేషమైనటువంటి ఒక ప్రణాళికతో రూపొందించుకొని తనకు తానుగా ఉద్భవిస్తూ ఉంటాడు పరమాత్మ. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రహస్య చింతామణి అయినటువంటి ఒక ఘట్టం ఏదైనా ఉన్నది అంటే అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి స్వరూపము జగన్మోహిని అవతారం. కేవలం రాక్షసులను దేవతలను స్వాంతనపరచడానికి అమృత కలశంతో విచ్చేసినటువంటి అవతారం మాత్రమే కాదు, పక్కనే ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారిని ఒక్కసారి చూస్తే లక్ష్మీ అమ్మవారు అనుకుంటూ ఉన్నారంట, అయ్యో నాకంటే కూడా అందంగా తయారై ఉన్నాడే, జగన్మోహిని అని పిలువబడుతున్నటువంటి నా భర్త శ్రీవారు నాకంటే అందంగా తయారై నాకంటే ఇంకా నా వలపులు సొలపులు పనిచేయవేమో, నేను ఇన్ని రోజులు చాలా అందమైన దాన్ని, శ్రీవారిని మెప్పించేదానను, నా హృదయేశ్వరుడైనటువంటి నా
పతిదేవుడైనటువంటి స్వామివారి హృదయేశ్వరిని అయినటువంటి నన్ను ఇంకా సరిగా పట్టించుకోకపోవచ్చేమో, ఎందుకంటే అందంతో ఇన్ని రోజులు వలపు సొలపులతో స్వామివారిని నేను కట్టిపడేశాను అని అనుకుంటూ ఉన్నానే, ఇక నా ఉపాధి పనిచేయదేమో అనుకుంటూ ఉన్నారు అమ్మవారు. ఎందుకంటే అంతటి అందంగా తయారై ఉన్నాడు. ఆడవాళ్ళు సైతం స్త్రీమూర్తులు అందరూ కూడా గంధర్వ కిన్నెర స్త్రీజాతి సమూహం మొత్తం కూడా ఇంతకంటే అందమైనటువంటి స్వరూపాన్ని మేమే దర్శించలేదే అనేటటువంటి భావనతో చూస్తూ ఉన్నారు. అంతేకాదు అటుగా వెళుతూ ఉన్నటువంటి రంభా ఊర్వశీ మేనకలు సైతం మా ఉపాధి ఇంకా పడిపోయేను కదా అని ఆలోచిస్తూ ఉన్నారు. మేము దేవతలనే కట్టిపడేసేటటువంటి అందచందాలతో నృత్య భంగిమలతో దేవతలనే ఆకర్షిస్తూ ఉండేవాళ్ళం కదా, ఈ జగన్మోహిని అవతారాన్ని గావించినంత మాత్రం చేతనే మాకు ఆ అహంకారం పూర్తిగా సమసిపోయినది కదా. ఎందుకంటే ఆ జగన్మోహిని స్వరూపం అలా ఉన్నది. తరువాత పరమశివుడు ఒక్కసారి చూసి, అరెరే జగన్మోహిని అవతారాన్ని ఒక్కసారి కన్నులారైనా చూడకుండా ఉండలేకుండానే అని ఒక్కసారి అటుగా వచ్చి, అప్పుడు కాస్త జగన్మోహిని కాస్త శివమోహినిగా రూపాంతరమైనటువంటి విధానాన్ని కూడా మనం గమనించాలి. పల్లకి ఉత్సవం, మోహిని అలంకారం, తిరుపతి నడుబొడ్డులో ఉన్నటువంటి తలమానికమైనటువంటి రాజగోపురంతో కూడినటువంటి అంశం చక్కగా మనం దర్శిస్తూ ఉంటే, స్వామివారు గోవిందరాజస్వాముల వారు తిరుమల క్షేత్రంలో స్వామివారికి ఎలాంటి వైభవోపేతంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో, క్రింద తిరుపతి నగరంలో కూడా ప్రతి ఏడాది శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వాహన సేవలన్నీ కూడా అంతే స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా ఈ బ్రహ్మోత్సవాల వైపు చూడడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి అందుకు వాహకంగా కర్తవ్య బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం ఈ యొక్క సమాచారాలన్నిటినీ కూడా ఈ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రకటించబడుతూ ఉన్నటువంటి విధానం సాక్షాత్తు భగవంతుని యొక్క అనుగ్రహమే అని మనం భావన చేయాలి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రయోగం అందరికీ కూడా హర్షణీయమే. అదిగో దర్శిస్తూ ఉన్నాం చక్కగా సువర్ణభరితమైనటువంటి వజ్రమకుటధారి అయినటువంటి అనేక రకాల నవరత్న కాంతులతో వెలుగొందుతూ ఉన్నటువంటి స్వరూపం జగన్మోహిని అవతారం. కాబట్టి జగన్మోహనాకారుడైనటువంటి పరమాత్మ మనందరి హృదయాంతర్గతవాసి అయి నెలవై కొలువై భగవంతుని యొక్క లీలా వినోదాలు ఇలా ఉంటాయి అని చెప్పడానికి జగన్మోహిని అవతారం ఒక్కటి చాలు. మనందరినీ కూడా భక్తి పారవస్యంలోకి, ప్రకృతి యొక్క అందచందాలన్నిటినీ కూడా ఆడించేటటువంటి వాడు, ప్రకృతిలో ఉన్నటువంటి ఋతువులను శాసించేటటువంటి పరమాత్మ ఒక్కసారిగా ఎక్కడా దొరకని అందం పోగు చేసుకుని తనంత తానుగా నిర్మాణ వైశిష్ట్యాన్ని రూపొందించుకున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా రాజగోపురాన్ని దర్శిస్తూ ఉన్నాం. అదిగో చక్కగా చిలుకతో కూడినటువంటి చట్రం ఒకటి ఒకవైపుగా తిరుగుతూ మరొకటి మరొక వైపుగా తిరుగుతూ ఉన్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం. చక్కగా గోవిందరాజస్వాముల వారి ఆలయం నుంచి బయటికి ప్రకటించబడుతూ ఉన్నాడు పరమాత్మ. జగన్మోహిని ఏ విధంగా అవతారం రూపంలో వంపు సొంపుల తరంగాలతో ఏ విధంగా గమనం చేస్తూ ఉంటారో ఆ విధమైనటువంటి గమనానికి అనుకూలంగానే ఆ పల్లకీ సేవను కూడా నిర్మాణాత్మకంగా చేసి ఉంచారు. అంటే అది మనం గమనించాల్సినటువంటి అంశం. కనుక చక్కగా పల్లకీ అంటే మామూలుగా వాహన సేవలన్నిటికంటే భిన్నంగా ఉంటుంది పల్లకీ సేవ అనేది. ఎందుకంటే మరి అంతటి అపురూపమైనటువంటి రూపం కదా, సాక్షాత్తు జగన్మోహనాకారుడైనటువంటి పరమాత్మ కదా. సాక్షాత్తు ఇంకా ఏ స్వరూపము కూడా ఇంతకంటే అందంగా ఉండదు అనేటట్లుగా నిర్మాణాత్మకంగా రూపొందించుకున్నటువంటి తనంత తానుగా ఉద్భవించుకున్నటువంటి పరమాత్మ కదా జగన్మోహిని అవతారం అంటే. అలాంటి రూపాన్ని దర్శిస్తూ అదిగో రాజగోపురం.
రాజగోపురం చక్కగా బంగారు కలశాలతో నిర్మితమై దగద్ధగాయమానమైనటువంటి విద్యుత్ దీపకాంతులతో వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ రాజగోపురం ఆకాశాన్ని అంటుతూ ఉన్నట్లుగా గోచరిస్తూ ఉన్నది. చక్కనైనటువంటి అక్కడున్నటువంటి పావురాలు, వివిధమైనటువంటి జీవజాతులు అన్నీ కూడా గోపురము అనేక జీవావస్థలన్నిటికీ కూడా నెలవై కొలువై ఉండేటటువంటి అద్భుతం. కనుకనే ఆ గోపురంలో అనేక దేవీ దేవతలందరినీ కూడా మనం దర్శించవచ్చు. అమృతగణాలు, ఋషిగణాలు, మరుత్తులు, తర్వాత గంధర్వులు, దేవతలు, భగవంతుడు, తర్వాత శరభం అనేటటువంటి అద్భుతమైనటువంటి జీవి, సింహాన్ని పోలినటువంటి శరభం, ఇవన్నీ కూడా కలిపితే రాజగోపురం. కాబట్టి ప్రత్యేకంగా ఇదిగో భగవంతుని యొక్క ఆచూకీ, భగవంతుని యొక్క ఒక చిరునామా ఇక్కడున్నది అని లోకానికి, విశ్వానికి తెలియజేసేటటువంటి ఒక ధీటైన ముద్రికయే రాజగోపురం. అదిగో జగన్మోహనాకారుడు. తిరుపతి పురములోన తిరముగా శయనించి కురిపించు వరములను గోవిందరాజా, గోవిందరాజా. తిరుపతి పురములోన తిరముగా శయనించి కురిపించు వరములను గోవిందరాజా, గోవిందరాజా. పడతు కలిరువురు పదముల సేవించగా నాభినున్న నళిన కబుడులతులు నర్చగా. పడతు కలిరువురు అటువంటి పావురాలు సైతం దేవీ దేవతలందరూ పావురాల రూపంలో ఆ గోపురం మీద నివసిస్తున్నారు అన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. ఆ సందేశాన్ని మనం గమనించాలి. కాబట్టి యద్భావం తద్భవతి అనేటటువంటి మాటను కూడా మనం ఎలాంటి భావనతో స్వామివారి సేవలో నిష్ఠాగరిష్ఠులైనటువంటి హృదయం పరమాత్మ యొక్క అనుగ్రహానికి పులకరించి ఎప్పుడూ కూడా పారవస్య భక్తిలో ఆత్మానందాన్ని పొందుతూ ఉంటుందో అలాంటి హృదయం భాగవతోత్తముల యొక్క వరుసలో సరళిలో కలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు అదే ఆదర్శం. స్వామి, ఈనాటి ఈ బంధం ఏనాటి ఒక విముక్తి పొందినటువంటి మార్గమో, ఏనాటి ఈ యొక్క ఎప్పుడో తెగిన గాలిపటంలాగా ఉన్నటువంటి జీవా వ్యవస్థ ఈనాటికి స్వామి నీ సేవలో తరించడానికి మళ్ళీ ఆ మార్గాన్ని కనుక్కునేటటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి పరమాత్మ ఎలాంటి వాడవు తండ్రి నీవు. మెత్తని అడుగుల మెరుగారు జానువు, లరటి కంబములదోయైన తొడలు, ఘనమగు జఘనంబు కడులేత నడుమును, పల్లవారున కాంతి పాణియుగము, కడుదొడ్డ పాలిన్లు కంబు కంఠంబును, బింబాధరము చంద్రబింబముఖము, తెలిగన్నుగవయును నలి కుంతలంబులు, బాలేందు సన్నిభ పాలతలము, నమర కుండల కేయూరహార కంకనాదులే పారమంజీర నాదమొప్ప, నల్ల నవ్వుల పద్మదలాక్షుదసురపతుల నడగింపనాడు రూపంబు దాల్చే. అదిగో అదే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఆ చక్కని రూపమే ఈ వర్ణన. ఇవ్విధంబున నక్కపటయువ తీరత్నంబూ, జగన్మోహన దేవతయనం బోలే సాక్షాత్కరించి, ఔగదే లావణ్యమౌగదే మాధుర్యమౌగదే సతి నవయౌవనాంగి, ఎట నుండి వచ్చితివేమి ఇచ్చిందెము నీ నామమెయ్యది నీరజాక్షి. ఆహా,
అని స్వామివారు చక్కగా అలంకరించబడినటువంటి జగన్మోహిని అవతారంలో దర్శనమిస్తూ ఉన్నటువంటి గోవిందరాజస్వాముల వారు చక్కగా ఈ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి అలంకరణకు అక్షర స్వరూపానికి నిలువెత్తు సాక్షిభూతంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. అంతరంగంలో కూడా ఇలాంటి ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక స్వరూపం ఎప్పుడూ కూడా మనలో మెదులుతూ ఉండాలి. మనకై వేచి ఉన్నటువంటి పరమాత్మ జీవుని యొక్క బాధ్యత ఎంతవరకు స్వీకరిస్తాడు అంటే, నా చేత సృష్టించబడినటువంటి ఈ జీవుడు నా చేత కాక ఇంకెవరి చేతండి, నా చేతనే కదా ఉద్ధరించబడతాడు. పరమాత్మ ఆధీనంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా అలాంటి భావన చేయాలి. పరమాత్మ చేత సృష్టించబడినటువంటి జీవులందరం కూడా పరమాత్మ చేతనే కదా ఉద్ధరించబడాలి. కాబట్టి ఇక్కడ అంశీభూతంగా, పరమాత్మ యొక్క అంశీభూతంగా మనల్ని మనమే భావన చేస్తే యద్భావం తద్భవతి అనేటటువంటి ఒక వైశిష్ట్యాన్ని మనం అన్వయించుకోవాలి ఎప్పటికప్పుడు. కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా ఏ కాలానికి తగ్గట్టుగా ఏ అవతారాన్ని ధరించాలో పల్లకి ఉత్సవ సేవలో స్వామివారు నేడు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అక్కడ ప్రాంగణంలో తమిళ పాసురాలను రచించినటువంటి వారు, తమిళ ప్రబంధాలు, అదేవిధంగా భాష ఏదైనా భావం ముఖ్యం అనేటట్లుగా పరమాత్మ ఎప్పుడూ కూడా భావానికి అంటిపెట్టుకుని ఉండేటటువంటి ఒక తత్వం. కాబట్టి భక్తుల విశేషాన్ని మనం కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, పొడి సాగే పౌజుల గోవిందరాజు, పొడి సాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు,
కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు. తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు. కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై. ఓం శ్రీ గోవిందరాజాయ నమో నమః. హే భూతనాథ భగవన్ భగ భవదీయ చారు పాదాంబుజే భవతు భక్తి రచంచలా మే నాథాయ సర్వజగతాం భజతాం భవాబ్ధి పోతాయ నిత్యం అఖిలాంగ భువే నమస్తే. ఈ సమ్మోహక శక్తి ఏదో కాదు, భగవంతుని యొక్క క్రియాశక్తియే ఈ సమ్మోహన శక్తి. పరమాత్మ శక్తి త్రయాత్మకుడు కదా, జగత్తంతా మాయామోహానికి లొంగి ఉన్నది కదా. ఈ మాయామయ జగన్నాటక సూత్రధారి పరమాత్మ గోవిందరాజస్వామి వారిగా, ఆ స్వామియే బ్రహ్మోత్సవాలలో మోహినీ రూపధారి అయి ప్రపంచమంతా తన మాయా విలాసమేనని, తనకు భక్తులు కాని వాళ్ళు ఆ మాయకు ఆధీనులు కాక తప్పదని, తనను శరణుజొచ్చిన వాళ్ళు మాయను సులువుగా దాటగలరని ఈ మోహినీ స్వరూపం ద్వారా ప్రకటితమవుతూ ఉన్నది. అదిగో భక్తాదులందరూ కూడా చక్కగా ఒక లయాత్మకంగా నృత్యం చేస్తూ స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. అదిగో జగన్మోహిని అవతార వైశిష్ట్యమంతా కూడా అలంకరణలోనే మాత్రమే కాదు, ఆ యొక్క సహజాకృతిలో ఉన్నటువంటి వైనాన్ని మనం గమనించినట్లయితే పరమాత్మ యొక్క విభూతులన్నీ కలిసి ఈ రూపాన్ని నిర్మించుకున్నాయా అన్నట్లుగా గోచరిస్తూ ఉన్నాడు పరమాత్మ జగన్మోహనాకారుడై. కాబట్టి ఎంతో చల్లనైనటువంటి హృదయంతో ధర్మ సంస్థాపనార్థం సత్యనిష్టను నిలిపేటటువంటి వాడిగా పరమాత్మగా అనేక అవతారాలు ధరిస్తూ ఉంటాడు తనంత తానుగా. మరి దానికి కాస్త సమయం అవసరమా అని అంటే, ఒక్క క్షణంలో కదా నరసింహస్వామి ఉద్భవించినది స్తంభంబున. కాబట్టి పరమాత్మ భక్తుల కోసం ధర్మ సంస్థాపనార్థం ఒక క్షణంలోనే అనేక అవతారాలను చూయించగలిగినటువంటి వాడు పరమాత్మ. ఏ రూపమైనా తాను ధరించగలిగినటువంటి వాడు పరమాత్మ. అనంతమైనటువంటి విశ్వాన్నంతా కూడా ఒక్క శరీరంగా ధరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పరమాత్మ తాను అనుకున్న రూపంలో కనిపించలేడా అని ఆలోచించినట్లయితే, అనేక రూపాలుగా కదులుతూ ఉన్నటువంటి జీవులందరూ కూడా కదిలిస్తూ ఉన్నటువంటి వాడు, కనిపించకుండా కదిలిస్తూ ఉన్నాడు, వాడే జగన్మోహనాకారుడు అని మనం అర్థం చేసుకోవాలి. పల్లకీ ఉత్సవమైనా లేదా వాహన సేవ అనేటటువంటిది ప్రత్యేకంగా ఈరోజు గోచరించకపోయినా, ఎందుకంటే ప్రత్యేకంగా పల్లకీ సేవ విచ్చేసినది పరమాత్మ కదా, పరమాత్మ జగన్మోహిని కదా. మోహిని అవతారం అనేది అన్ని అవతారాలలో కంటే కూడా భిన్నమైన అవతారం కదా. కాబట్టి అలాంటి సున్నితత్వాన్ని రంగరించుకొని చక్కగా దుష్ట శిక్షణ
శిష్టరక్షణ అనేటటువంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని జగన్మోహిని స్వరూపంతో దాన్ని ఏర్పాటు భావంతో విచ్చేసినటువంటి విధానాన్ని మనం గమనించాలి. అంటే జగన్మోహిని అవతారానికి మరి యుద్ధానికి ఆ అవతారం ఎత్తి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? ఆ అవతారంతో విల్లు చేతబట్టి శత్రువు సంహారం చేస్తే ఎలా ఉంటుంది? జగన్మోహిని అవతారం అంత కోమలమైనటువంటి సున్నితమైనటువంటి అలాంటి శరీరంతో రాక్షస సంహారం చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటి విశేషం అంటే వంపు సొంపుల తరంగాలలో ఒదిగిరి అసురులు. వంపు సొంపుల తరంగాలలో ఆ అసురులంతా కూడా ఒదిగిపోయి అక్కడే నిలిచిపోయి ఎక్కడ చూపులు మరలిన వెనుదిరిగి రావు, ఎక్కడికి వలస పోలేవు. అంటే అర్థం ఏంటి అంటే రాక్షసులందరూ అనుకుంటూ ఉన్నారు జగన్మోహిని అవతారంలో అమృతాన్ని ఎవరికి ఇవ్వాలి, అమృతం ఎవరికి ఇవ్వాలి, విషం ఎవరికి ఇవ్వాలి అనేది బాగా తెలిసినటువంటి వాడు కదా పరమాత్మ. లోకకంఠకులైనటువంటి వారిని ఎలా నిర్మూలించాలి, లోకాన్ని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి సత్పురుషులను ఏ విధంగా రక్షించుకోవాలి అనేటటువంటి ప్రణాళిక చక్కగా తెలిసినటువంటి వాడు కాబట్టి జగన్మోహిని అవతారంలో వంపు సొంపుల తరంగాలలో ఒదిగిరి అసురులు వచ్చిన పని మర్చిపోయారన్నమాట ఇక్కడ. ఎందుకు అంటే వచ్చిన పనిని అంటే అమృతాన్ని సాధించాలా, అమృతం స్వీకరించాలా అనే భావనతో వచ్చినటువంటి రాక్షసులందరూ కూడా జగన్మోహిని అవతారాన్ని, జగన్మోహిని స్వరూపాన్ని దర్శించినంత మాత్రం చేతనే వచ్చిన పనిని మరచిపోయారంట. వచ్చిన పని మర్చిపోయారు. ఆ లావణ్య శృంగారభరితమైనటువంటి ఆ రూపం అలాంటిది. సాక్షాత్తు దేవతలను సైతం మోహింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఆ స్వరూపానికి రాక్షసులేపాటి వారు చెప్పండి. కాబట్టి అలాంటి స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. మాయ అనేది ఒక ఇల్లాలు. ఆమె పరమాత్మ విషయమైన దంపుడు పాట. నోరారా పాడుతూ జీవులు అనే ధాన్యాన్ని రోట్లో వేసి దంచుతూ ఉంది. సుఖదుఖాలు పుణ్యపాపాలు అనే ద్వంద్వాలే ఆ రోటి మీది ధాన్యానికి రెండు ధరలుగా ఉన్నాయి. వాటిల్ని కూడా ఎగద్రోసుకుంటూ మాయ తన దంపుడు పని కొనసాగిస్తూనే ఉంటుంది. మాయ ఈ చిన్నదైన బ్రహ్మాండమనే కుందెనలో జీవులు అనే ధాన్యాన్ని అల్లాడించి నింపుతూ ఉంది. ఆ పైన జీవుల్ని లొంగదీయడంలో నేర్పరి అయిన వ్యామోహం అనే రోకలి వేసి బుద్ధిపూర్వకంగా వాళ్ళ శరీరాలు అనే పొట్టు ఊడిపోయేటట్టుగా దంచుతుంది అనుటలో ఎలాంటి సందేహము లేదు. అదే జీవునికి పరమాత్మకు మధ్య ఉండేటటువంటి సత్సంబంధం. కాబట్టి మాయే, మాయాతీతుడైనటువంటి పరమాత్మ మాయను ఆడించును. మరి మనందరం కూడా మాయా శరీరాలతోనే ఉన్నాం కదా. ప్రకృతి మాయ కదా, కనిపించే ఋతువులన్నీ మాయ కదా, కనిపించే విశ్వాంతరాలన్నీ కూడా, విశ్వాంతరాలంలో ఉండేటటువంటి గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, రకరకాలైనటువంటి లోకాలన్నీ కూడా మాయే కదా. ఎందుకు మాయ అంటే రూపాల్ని మారుస్తూ ఉంటాయి. ప్రకృతి ఏ విధంగా రూపాల్ని, స్వభావాన్ని కాలానికి తగ్గట్టుగా మారుస్తూ ఉంటుందో ఆ విధంగా మాయకు లోనైనటువంటివన్నీ కూడా మారుతూ ఉంటాయి అని అర్థం. మరి మార్చేటటువంటి వాడెవరు అంటే మాయాతీతుడు. మాయకు లొంగుబడి ఉండే, మాయకు లోనై ఉన్నటువంటి వారెవరు అంటే మాయకు లోనైనటువంటి జీవులు, ప్రకృతి అని చెప్పాలి. అలాంటి ప్రకృతిలో పరమ రహస్యమైనటువంటి అనుసంధానంగా పరమాత్మ పల్లకీ ఉత్సవాన్ని చక్కగా నిర్వహించుకుంటూ నెమలి కన్నుధారి అయి, నెమలి పింఛ ధారి అయి చక్కనైనటువంటి చిన్ని కృష్ణుడు అలనాడు ఏ విధంగా మాయలు చూయించాడో ఆ మాయలన్నిటినీ కలిపి ఒక్క రూపంగా భావన చేసి లోకానికి ఒక అలంకరణగా మనం దర్శించినట్లయితే ఒక స్వరూపాన్ని, అది ఏ జగన్మోహన అవతారం. అలాంటి జగన్మోహన అవతారాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం చక్కగా ఈనాటి పల్లకీ ఉత్సవంలో. అంతేగాక గోవిందరాజస్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మనం దర్శించినంత మాత్రం చేతనే మనకు
హృదయాంతర్గతమైనటువంటి ఒక హృదయ రంజకమైనటువంటి ఆనందం పెళ్ళుబికి మనకు తెలియకుండానే అప్రయత్నంగా మనలో నుంచి ఒక అద్భుతమైనటువంటి నాదం ధ్వనిస్తూ ఉంటుంది. అది ఏ భక్తి మార్గం. కాబట్టి భక్తికి పరాకాష్ఠ అయినటువంటి వాగ్గేయకారులు ఎందరో కీర్తించి ఉన్నారు. అన్నమాచార్యుల వారు గోవిందరాజస్వాముల వారిపైన కూడా అనేక రకాలైనటువంటి సంకీర్తనలను రచించి స్వయంగా తానే పాడుకున్నటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఆ సాహిత్యం ఎంతో రంజకత్వంగా ఉంటుంది. కాబట్టి పరమాత్మ ప్రకృతిని శాసించేటటువంటి వాడిగా, ప్రకృతిని రంజింపజేసేటటువంటి వాడిగా, ప్రకృతిని సైతం పులకరింపజేసేటటువంటి వాడిగా మళ్ళీ ప్రకృతి శరీరాన్నే ధరించి వచ్చాడు అన్నట్టులో ఎలాంటి ఒక అద్భుతం దాగినదో మనం గమనించాలి. కాబట్టి ఇట్లా అనేక రకాలుగా వాలు రెప్పలు గల అంటే రేయింబవళ్ళు అనేటటువంటి కన్నుల జంటను సరిగా త్రిప్పుతూ, దిక్కులు అనే చేతులు అటు ఇటు ఊపుతూ మాయ జీవుల్ని మెదుగుడు బియ్యంగా అయ్యేటట్లుగా దంచి శుద్ధమైన బియ్యాన్ని శ్రీ గోవిందరాజస్వాముల వారికి సమర్పిస్తూ ఉంది. అంటే ఇక్కడ సంసారమే కుందెన, జీవులే ధాన్యం, మోహమే రోకలి. దంచడం అంటే అజ్ఞానమనే పొరలు ఊడగొట్టి జ్ఞానాన్ని ప్రకాశింపజేయడం. అదే పొట్టు ఊడగొట్టి బియ్యం చేయడం. ఇలా శుద్ధ జ్ఞానంగా నిలిచిన బియ్యాన్ని భగవంతునికి సమర్పిస్తూ ఉంటుంది. ఇదే మాయ. అలాంటి మాయలన్నిటినీ కూడా తన హస్తగతం చేసుకున్నటువంటి వాడు మాయా స్వరూపినిగా జగన్మోహిని అవతారంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఈ జగత్తంతా కూడా మాయామోహానికి లొంగి ప్రవర్తిస్తూ ఉన్నది అనే విషయాన్నొక్కటి మనం గమనించి ఎప్పుడు కూడా ఎరుకతో జాగరూకతతో ఉండాలి. ఎందుకు అంటే ఎంతో అద్భుతమైనటువంటి ఈ మానవ జన్మ దుర్లభం కదా. అలాంటి జన్మను సార్థకత చేసుకోవాలి అంటే ఎన్ని మార్గాలున్నాయో మనం ముందుగా గమనించాలి. అందులో భక్తి మార్గాన్ని అవలంబించాలి, జ్ఞాన మార్గాన్ని అవలంబించాలి. భక్తి జ్ఞానము అనేటటువంటి రెండు అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. కాబట్టి మనకు భక్తి జ్ఞానం అనేటటువంటి రెండు కూడా అవసరమే. కాబట్టి భక్తితో, పారవస్య భక్తితో భక్తాదులందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు లయలో. కాబట్టి కోలాటమాడేటటువంటి భక్తాదులందరూ కూడా చక్కనైనటువంటి అందరూ కూడా ఒకే వస్త్రధారణలో విచ్చేసి ఆ దివ్యమైనటువంటి భగవన్నామ స్మరణతో, సంకీర్తనంతో చక్కగా నృత్యం చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కోలాటమాడేటటువంటి ఆ తీరును చూస్తూ ఉంటే మనలో కూడా ఒక హృదయరంజకమైనటువంటి ఒక భావన కలుగుతూ ఉన్నది. మనకు తెలియకుండానే అలౌకిక ఆనందానికి మనం లోనవుతూ ఉంటాం. అదే పరమాత్మ యొక్క మళ్ళీ అదొక రకమైనటువంటి మాయ. పరమాత్మ భక్తిలో పడడం కూడా మాయే. పరమాత్మకు భిన్నంగా లోక విషయాలకు మారిపోవడము మాయే. ఆ మాయలో కూరుకున్న తర్వాత మళ్ళీ రక్షించే మాయా స్వరూపుడు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కూడా మాయే. ఇదంతా కూడా భగవంతుడు లిఖించబడి, భగవంతుని చేత లిఖించబడినటువంటి ఒక ప్రణాళికే. ఎలాగో మనకు ఈ ఆంతర్యం తెలిసింది కదా, ఆ గుహ్యం ఏంటో మనకు తెలిసి ఉన్నది కదా. కాబట్టి జరిగేదంతా పరమాత్మ యొక్క హస్తగతమే అని భావన చేసి అలా చూస్తూ సాక్షిగా కర్మలను అన్నిటినీ కూడా గమనిస్తూ ఉండడమే యోగ రహస్యంలో ఉన్నటువంటి సాధనా కోణంలో తలమానికమైనటువంటి ఒక స్థితి. ఆ స్థితికి మనందరం చేరుకోవాలి అంటే స్థిరత్వంతో ఉన్నటువంటి భావన. అంటే శ్రీరామచంద్రునికి ఉండేటటువంటి గుణాలలో దృఢ నిశ్చయం అనేటటువంటిది ఒకటి ఉన్నది కదా. కాబట్టి పరమాత్మకు దృఢ నిశ్చయమైనటువంటి పరమాత్మ. అదిగో హారతిని అందుకుంటూ ఉన్నాడు పరమాత్మ. పల్లకి ఉత్సవం అనేటటువంటి ఒక ప్రక్రియ, అక్కడ ఉండేటటువంటి రకరకాలైనటువంటి అవస్థలన్నీ కూడా, ఆగమోక్తాలన్నీ కూడా చక్కగా స్వామివారి ఇష్టానుసారంగానే తాను తలచుకుంటే ఇది లోటున్నదా, ఇది లోటున్నది, ఇది లేదు, ఇది కాదు అనేటటువంటి మాటలు ఉంటాయా? సర్వం కూడా తన సంకల్ప మాత్రం చేతనే సృష్టి నిర్వహించేటటువంటి వాడు పరమాత్మ కదా. అలాంటి పరమాత్మకు
చక్కగా నేడు మనం అలంకరించబడినటువంటి జగన్మోహిని తత్వాన్ని మనం చూస్తూ ఈ యొక్క వైశిష్ట్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదిగో కోలాటం ఆడుతూ ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా చక్కగా పక్కన రాష్ట్రం నుంచి కూడా విచ్చేసి వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటూ ఉన్నారు. కేవలం తిరుపతి వాసులే కాక అందరూ కూడా వారి వారి ఇంట్లో నుంచే ఈ యొక్క ప్రత్యక్ష మాధ్యమం ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈనాటి ఈ పల్లకీ ఉత్సవాన్ని జగన్మోహనాకార రూపాన్ని స్వయంగా దర్శించేటటువంటి అవకాశం మనకు కలదు. ఎందుకంటే ఈ మాధ్యమం అలాంటిది కాబట్టి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఈ సమయంలో స్వామివారిని దర్శించవచ్చు. అదిగో ఎంతో రాజసోపేతమైనటువంటి ఆసనంలో కూర్చొని ఉన్నటువంటి జగన్మోహిని తత్వం మనకొక దివ్యమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నది. ఓం శ్రీ గోవిందరాజాయ నమో నమః. ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే ఈ దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు. ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు. ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు. గొల్లెతలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును. గొల్లెతలిందరూ కొలువు సేయగా అల్లదే సరసమాడుచును. తెల్లని కన్నుల తేట చూపులతో, తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్విని గోవిందరాజు. తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్విని గోవిందరాజు. ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు. ఎమ్మె కాడు కదే దేవుడు. పడతులిద్దరూ పాదాలొత్తగా అడవివారల కుచములంటుచును. పడతులిద్దరూ పాదాలొత్తగా అడరివారల కుచములంటుచును. వెడగు మాటలు వేవేలాడుతాను, బెడగు మాటలు వేవేలాడుతాను. కొడుకున్నెను గోవిందరాజు, వెడగు మాటలు వేవేలాడుతాను. కొడుకుంగనేను గోవిందరాజు. ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు. ఎమ్మె కాడు కదే దేవుడు.
ఊడిగపువారు వద్దనే ఉండగా జాడువలపులు చల్లుచును. ఊడిగ పువ్వారు వద్దనే ఉండగా జాడువలపులు చల్లుచును. వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద కూడి నిందరిని గోవిందరాజు. వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద కూడి నిందరిని గోవిందరాజు. ఎమ్మె కాడు కదే ఈ దేవుడు కుమ్మరించి మేలు గోవిందరాజు. ఎమ్మె ఓం శ్రీ గోవిందరాజాయ నమో నమః. కొలది బ్రహ్మాండపు గుందెనలోన కులికి జీవులను కొలచు నుంచి కలికి దుర్మోహపురో కలివేసి తలచి తనువులను దంచి మాయా. కాబట్టి ఆ మాయ ఎలా ఉంది అంట, చక్కగా స్వామివారి వ్యూహాత్మకంగా నిర్మాణాత్మకంగా అంతర్గతంగా ఉండేటటువంటి ఒక శక్తి చేత ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులను కదిలిస్తూ ఉంటాడు. ఆ బాధ్యత స్వయంగా తానే స్వీకరిస్తూ ఉంటాడు. కాబట్టి అనేక వింత వేషాలు వేసేటటువంటి పరమాత్మ. వింత వేషాలు అని ఎందుకంటున్నామంటే, పరమాత్మ ఎప్పుడు అనుకుంటే ఏ అవతారం ఏ రూపాన్ని తాను మాధురముణిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమామత్పదాచార్య వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాం రామానుజరణం ప్రవతే మాతాపితా సనయాయ భూరి సర్వం దదేన మేమేణం దయానామాచ్యసన కులపదే రౌరాభిరామ శ్రీమత్ పరమాయ మూర్తనా మూలశ్రవరాజవత్సరాధ శ్రీమత్యార గురుదే గురుయోగివా బచ్చాల్యేన పరహారేంద్రమిస్సా శ్రీమత్ పరాంగే రోస్మిత్యం గరవరిత కురుణిత వెంగామత్ పరం గురే నోరవరితం బుక్కురవరే ఓణిరత్త నిరేరత్త త్వరణే తరే రుణాట్టగత్తే ఆదిజరుళాభ